మన అందరికీ కేదార్నాథ్ గురించి తెలుసు. 400 సంవత్సరాలు మంచులో మునిగిపోయిన ఆ కేదార్నాథ్ అసలు కథ ఏంటి? ఈ ఆలయం వెనుక ఎన్నో కథలు, రహస్యాలు ఉన్నాయనేది మీకు తెలుసా? ఎన్నో వైపరీత్యాలు తట్టుకుంటున్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఎప్పుడు కట్టించారు? ఎందుకు కట్టించారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు తెలిసినట్లు కేదార్నాథ్ని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని అంటారు. మహాభారతం చివరిలో స్వయాన పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకు స్వర్గానికి మార్గం చూపించారట. అలాగే మహాశివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఈ ఆలయం ఒకటని అంటూ ఉంటారు. ఈ ఆలయం హిమాలయాల్లో కొలువై ఉంటుంది. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగర్ అనే ఒక నగరానికి కేదార్నాథ్ ఆలయం దగ్గరగా ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం గురించి మొదటగా 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో తెలిపారు. దీనివల్ల కేదార్నాథ్ ఎంత పురాణత ఆలయమో మనకి అర్థమవుతుంది. అలాగే కేదార్నాథ్కి ఎంత గొప్ప చరిత్ర ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర మఠానికి 3084 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఇక ఆలయం లోపల గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిలో శివలింగం ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇలాంటి శివలింగం ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఈ ఆలయంను పాండవులు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు పాండవులు ఈ మందిరాన్ని ఎందుకు నిర్మించారు అనేది తెలుసుకుందాం. పాండవులు చేసిన మహాభారత యుద్ధంలో తమ గురువులను, సోదరులను వధించడం కారణంగా చాలా బాధపడతారు. అందుకు తమకు తామే అపరాధులుగా అనుకుంటారు. అలాగే మనకు తెలిసినట్లు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా కాలం అస్తికాపురంను పాలించారు. అలా చాలా కాలం గడిచింది. అప్పటికి పాండవులకు మనశ్శాంతి దొరకలేదు. ఇక ఆ వేదన నుండి విముక్తి కొరకు అందరూ కలిసి వేద వ్యాసుడి వద్దకు వెళ్తారు. తమ వేదనను వేద వ్యాసుడికి చెబుతారు. పాపాల నుండి విముక్తి పొందడానికి మీరు ఆ పరమశివుడి వద్దకు వెళ్ళండి అని వేద వ్యాసుడు పాండవులకు చెబుతాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడు పుత్రుడైన పరీక్షితుడికి మొత్తం రాజ్యంను అప్పగించి ఆ పరమశివుడి దర్శనం కోసం ద్రౌపదితో కలిసి కాశీ వెళ్తారు. కానీ కాశీలో వారికి శివుడి దర్శనం దొరకదు. వారు శివుడిని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా శివుడు అక్కడి నుండి మాయమైపోయేవాడట. అలా చివరగా ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో ప్రత్యక్షమవుతాడు ఆ పరమశివుడు. పాండవులు ఆ శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారికి కనపడకుండా ఉండడానికి నంది రూపంలో మారి ఒక ఆవుల మందలో కలిసిపోయాడు. పాండవులు చాలా సమయం వరకు శివుణ్ణి వెతుకుతూ ఉంటారు. అలా కొంచెం సేపు గడిచింది. భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తిస్తాడు. పాండవులు తమ వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకంలోనికి వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది యొక్క వీపు భాగాన్ని పట్టుకున్నాడు. అందుచేత కేవలం ఆ భాగం మాత్రమే భూమి మీద ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ ఆకారంలో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్ ఆలయంలో ఈ శివలింగానికే పూజలు మరియు అభిషేకాలు జరుగుతున్నాయి. అప్పట్లో పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేశారు. ఇక పాండవుల భక్తి శ్రద్ధలను చూసిన ఆ పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. పాండవుల పాపాలని క్షమించి వారికి స్వర్గానికి మార్గం చూపించారు ఆ పరమశివుడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ మందిరానికి మనం ఇప్పుడు కేదార్నాథ్ అని పిలుస్తున్నాం. శివుడు నంది రూపంలో భూలోపలికి వెళ్ళినప్పుడు తలభాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథులో, ముఖభాగం రుద్రనాథులో, నాభి మధ్య మహేష్లో కొలువై ఉంది. అందుకే కేదార్నాథ్లో ఈ 4 పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్నాథ్ అని అంటారు. పురాతత్వ శాఖ ఈ ఆలయాన్ని పరిశీలించినప్పుడు ఈ ఆలయం మహాభారతం కాలం నాటిదని చెప్పారు. శివుడి యొక్క రుద్రరూపం అయిన కాలభైరవుడు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తున్నాడు అని చెబుతూ ఉంటారు. 3 కళ్ళు 4 చేతులతో మెడలో కపాలమాలను ధరించి ఒక చేతిలో త్రిశూలం, 2వ చేతిలో డమరుకం, 3వ చేతిలో పాసం మరియు 4వ చేతిలో పుర్రెను పట్టుకొని తన వాహనం అయిన శునకంతో ఆ కేదార్నాథ్ ఆలయాన్ని రక్షిస్తున్నారు అని ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉంటారు. కేదార్నాథ్ నుండి ఉత్తరాఖండ్కు 500 కిలోమీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ ఆలయం ఉంటుంది. బాబా భైరవనాథ్ ఆలయాన్ని దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తి కాలేనట్లే అని చెబుతూ ఉంటారు. అలానే అక్కడ ఉన్న వైపరీత్యాలు వాతావరణం కారణంగా కేదార్నాథ్తో పాటు ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను 6 నెలలు మూసివేయబడతాయి. ఆ 6 నెలలు ఇక్కడ ఎవరు రారు. ఆ 6 నెలల్లో శివుడు కాలభైరవ రూపంలో తిరుగుతూ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడు అని నమ్ముతూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయం ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఏమీ కాదు అని అంటూ ఉంటారు. 13వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఎన్నో కొండ ప్రాంతాలు మంచులో కప్పబడ్డాయి. ఇక పెద్ద పెద్ద మంచుగడ్డలు కూడా జారి పడుతూ ఉండేవి. అందువల్ల అక్కడ ఎన్నో ప్రాంతాలు చాలా వరకు పాడైపోయాయి. ఎన్నో ఇల్లులు, పెద్ద పెద్ద కట్టడాలు, భవనాలకు నేల కొరిగాయి. అందుకే ఈ ఆలయాన్ని మినీ ఐస్ ఏజ్ అంటే ఒక చిన్న మంచు యుగం అని పిలుస్తారు. ఈ చిన్న మంచు యుగం ఒకప్పుడు 400 సంవత్సరాల పాటు కొనసాగిందట. ఈ సమయంలో ఎన్నో పాడైపోయాయి.
మరెన్నో నేల కొరిగాయి. కానీ మన పరమశివుడు కొలువై ఉన్న ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నేటికి అలానే ఉంది. ఈ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏ విపత్తు వచ్చినా తట్టుకోగలదు అని చెబుతూ ఉంటారు. ఈ విషయాన్ని నమ్మని వారు కూడా 2013లో తప్పక నమ్మకం వచ్చి ఉంటుంది. ఎందుకంటే 2013లో వచ్చిన వరదలు ఉత్తరాఖండ్లోని అన్ని ప్రాంతాలని నామరూపం లేకుండా చేశాయి. కానీ ఆ వరదలు కేదార్నాథ్ ఆలయం దగ్గర ఒక చిన్న రాయిని కూడా కదిలించలేదు. నీటి ప్రవాహం కారణంగా కొండలపై నుండి పెద్ద పెద్ద రాళ్లు కిందకి జారడం మొదలుపెట్టాయి. ఈ కారణంగా పెద్ద పెద్ద భవనాలు కూడా నేలకొరిగాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏమీ కాలేదు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చాలా మంది భక్తులు కేదార్నాథ్ ఆలయం లోపలికి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద రాయి కేదార్నాథ్ ఆలయం వైపు రావడం మొదలుపెట్టింది. అది చూసిన ఆలయంలో ప్రజలు ఎంతో భయపడ్డారు. కానీ ఎంత వేగంగా వచ్చిందో ఆ రాయి మందిరానికి కొద్ది మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇక తరువాత వేరే రాళ్ళు ఆలయం మీదకు వస్తే ఈ పెద్ద రాయిని ఢీకొని విరిగిపోయేవి, లేదా అవి దారి మళ్ళీ మరోవైపుకు వెళ్ళిపోయేదట. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆ రాయి ఆలయాన్ని రక్షిస్తుంది. ఆ రాయిని చూస్తే భీముడి గద గుర్తొస్తుందని అక్కడ ప్రజలు చెప్తుంటారు. అందుకే ఆ రాయికి భీమ్శిల అని పేరు పెట్టడం జరిగింది. అలా ఈ రాయి కూడా కేదార్నాథ్ ఆలయంలో ఒక ముఖ్య భాగంగా మారింది. అక్కడికి వెళ్ళిన భక్తులు ఈ రాయికి పూజలు కూడా చేస్తుంటారు. వరదల సమయంలో ఈ రాయి ఆలయానికి దగ్గరలో ఆగి ఆలయాన్ని భారీ రాళ్ల నుంచి, నీటి ప్రవాహం నుంచి రక్షించిందట. ఇది ఆ పరమశివుడి మహిమేగా. ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది ఈ కేదార్నాథ్ని దర్శించుకోవడానికి, ఆ పరమశివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుండి వస్తారు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ మిగతా వాటి అన్నిటికన్నా ఎత్తులో ఉంటుంది.